ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మన ఆయుర్దాయం ఎంత అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేంటండి, మనకి తెలుసు కదా ఈ విషయం, మళ్ళీ మీరు ప్రత్యేకించి చెప్పటం ఏంటి అనిపిస్తుంది. శతమానం భవతి అని మన పెద్దలందరూ గురువులందరూ దీవిస్తుంటారు. అంటే 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించు బాబు అని ఆశీర్వదిస్తూ ఉంటారు. కాబట్టి 100 సంవత్సరాలని మనకు తెలుసు. ఎప్పుడైతే ఈ శతమానం భవతి అని దీవించే మాట పుట్టిందో అప్పటికి మనుషులు యావరేజ్ని 100 ఏళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి ఆ రోజుల్లో ఉన్న సందర్భాన్ని యావరేజ్ని తీసుకుని అలా పెట్టడం జరిగింది. కాబట్టి మన ఆయుర్దాయం 100 సంవత్సరాలు అనుకుంటే పొరపాటే. మన శరీర నిర్మాణం 150 సంవత్సరాలు పనిచేయటానికి వచ్చిన నిర్మాణం. ఈ శరీరంలోని అవయవాలన్నీ కూడా ఆయుర్దాయం ఎంతకాలం ఉందో అంతకాలం పనిచేయటానికి డిజైన్ చేయబడిన ఏర్పాటు. తాబేలు 400 సంవత్సరాలు దాని ఆయుర్దాయం, ఏనుగుకి 100 సంవత్సరాలు, ఎద్దుకి 20 సంవత్సరాలు. ఇలా ఈ జంతువుల్ని తీసుకుంటే తాబేలుకి 400 ఏళ్ళు కన్ను పనిచేస్తుంది, 400 సంవత్సరాలు గుండె పంపు చేస్తుంది, కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి, లివర్ కెమికల్స్ నుంచి 400 సంవత్సరాల పాటు రక్షిస్తూనే ఉంటుంది, కొవ్వును అరిగిస్తూనే ఉంటుంది. కీళ్ళు 400 సంవత్సరాల పాటు జిగురుని స్రవిస్తూనే ఉంటాయి. 400 సంవత్సరాలు ఎముకలు అరగవు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది, థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తుంది. చివరికి 399వ సంవత్సరంలో కూడా తాబేలు తన ఆహారం తాను ఎత్తుక్కుంటుంది. ఇప్పుడు మనకి ఏనుగు పిల్ల పెడుతుంది అనుకోండి, ఆ పిల్ల పెట్టిన రోజు కూడా తన ఆహారం తాను ఎత్తుక్కుంటుంది, సంపాదించుకుంటుంది, తింటుంది, డెలివరీ చేస్తుంది, మళ్ళీ ఆహారానికి తనే వెళుతుంది. అంటే శరీర ధర్మాలు అట్లా ఉంటాయి, అలా పనిచేసే నిర్మాణం వీటన్నిటిది. కానీ మనకు చూస్తే ఇప్పుడు ఆయుర్దాయం ఎంత ఉంది తెలుసు కదా. యావరేజ్న భారతీయుడి సగటు ఆయుర్దాయం 65 సంవత్సరాలు. చైనా వారిది కానీ జపాన్ వారిది కానీ తీసుకుంటే 85 ఇయర్స్ వరకు ఉన్నది. ఎవరికో 88 ఇయర్స్ వరకు కూడా ఉంది అని అప్పుడప్పుడు వస్తుంటాయి. అంటే 150 సంవత్సరాలు బ్రతకవలసిన నిర్మాణాన్ని మనం వాడుకోవటం చేతగాక 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు కూడా యావరేజ్న బ్రతకలేకపోతున్నామంటే దీని ఏమనొచ్చంటే, డ్రైవింగ్ రాని వ్యక్తికి మంచి ఖరీదు కల్లా చాలా స్పీడ్ వెళ్ళగలిగే కంఫర్ట్గా ఉండే మంచి బెంచ్ కార్ లాంటిది ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? మన చేతికి ఇలాంటి వాహనం ఇచ్చినట్టు అవుతున్నది. ఇప్పుడు వాడుకోవటం చేతగాని వ్యక్తికి ఇంత విలువైన శరీరాన్ని 150 సంవత్సరాలు నాన్ స్టాప్గా పనిచేయగలిగే శరీరాన్ని మనకిచ్చినందుకు గొల్ల చేసుకుంటూ వయసుతో నిమిత్తం లేకుండా రోగాలు తెచ్చుకుంటున్నాం ఈ రోజున. చూడండి, 5-6 ఏళ్ల పిల్లలకి థైరాయిడ్ సమస్యలు, 7-8 ఏళ్ల వయసు పిల్లలకి భూతద్దాలు లాంటి కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి, పెళ్లి కాకముందే తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంది. 100 మంది అమ్మాయిల్ని తీసుకుంటే 80 మందికి 70 మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, 100కి 20-25 మందికి థైరాయిడ్ సమస్యలు, చిన్న పిల్లలకి ఇవన్నీ. సగటు ఆంధ్రుడికి షుగర్ వ్యాధి వచ్చే వయసు 19వ సంవత్సరం, 20వ సంవత్సరం. 25 ఏళ్లకే హై బీపీలు, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వస్తున్నాయి. బైపాస్ ఆపరేషన్ అవ్వాల్సింది 50-60 ఏళ్ళకైతే ఇప్పుడు 25 ఏళ్ల పిల్లలకు బైపాస్ ఆపరేషన్లు కూడా చేయించుకోవాల్సిన స్థితి స్టార్ట్ అయింది. మరి మగవారికి వీరి కణాలు 100కు 20-25 మందికి 0, లేకపోతే మొటిలిటీ లేకపోవటం, వీరి కణాలు బాగా తక్కువ ఉండటం వల్ల సంతానం కలిగే యోగ్యత ఉండటం లేదు చాలామందికి. అట్లాగే బీపీ కానీ, కొలెస్ట్రాల్ సమస్యలు, గుండె జబ్బులు కానీ, పక్షవాతాలు 60-70 ఏళ్ళకి రావాల్సింది 20-25 ఏళ్ళకి 30 ఏళ్ళకి పక్షవాతాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు
మరి ఇవన్నీ వయసుతో నిమిత్తం లేకుండా వస్తున్నాయంటే మనం జీవించే విధానం సరిగా లేదని. 150 సంవత్సరాలు పనిచేయవలసిన ఈ భాగాలన్నీ 25-30 ఏళ్ళు కూడా పనిచేయకుండా ఎందుకు చెడిపోతున్నాయంటే మనకు వాడుకోవటం తెలియక. అది డాక్టర్లు అవ్వచ్చు, సైంటిస్టులు అవ్వచ్చు, చదువుకున్నవారు అవ్వచ్చు, చదువు లేని వారు అవ్వచ్చు. అలాంటి వైద్య శాస్త్రాన్ని 10 మందికి అందించే వైద్యుల పిల్లలకు కూడా ఇట్లాంటి సమస్యలు ఇళ్లలో వచ్చేస్తున్నాయంటే అవగాహన లేక కాదు, ఆచరణ లేక, మంచి విషయాన్ని అవలంబించక ఇక్కడ వచ్చే సమస్యలన్నీ. మనం ఇట్లాగే ఆలోచనలు మార్చుకోకుండా ఎంజాయ్ చేయటానికే జీవితం అన్నట్టు ఇట్లా వెళ్ళిపోతే భవిష్యత్తు ఎలా మారుతుంది? మన మీద అనారోగ్య సమస్యలు కలిగినప్పుడు రక్షించడానికి అనేక వైద్య శాస్త్రాలు మందుల్ని అందుబాటులోకి తీసుకొచ్చి అని సర్వీస్ అందిస్తున్నాయి కదా. ఆ మందులు పనిచేయని స్థితి కూడా మనిషి మీద రాబోతున్నది. ఇప్పుడు వైరస్లు విజృంభిస్తున్నాయి. ఇక ఎవరు ఏం చేయలేని స్థితి శరీరంలో వచ్చేస్తుంది. ఇక అప్పుడు మీరు మారటం తప్ప మరో మార్గం లేదని డాక్టర్ ఆ స్టేజ్లో చెప్తారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. శరీరం తట్టుకోవాలన్నా, రక్షించుకోవాలన్నా మనం ఇలా శృతి మించితే దాని కెపాసిటీకి మించినప్పుడు అది ఏం చేయగలుగుతుంది చెప్పండి? 150 సంవత్సరాల ఆయుర్దాయం ఉండాల్సిన ఈ నిర్మాణాన్ని సరిగా వాడుకుంటే 150 ఏళ్ళు పనిచేస్తుంది అంటానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి భారతదేశంలో ఋషులు ఇప్పటికీ కొన్ని వేల మంది కనిపిస్తూ ఉంటారు. మీరు హిమాలయాలు వెళ్ళి చూస్తే 120 ఏళ్ళు, 130 ఏళ్ళు, 150 సంవత్సరాల వారు కొన్ని వందల మంది కనిపిస్తూ ఉంటారు. మరి 150 సంవత్సరాలు కళ్ళద్దాలు పెట్టుకోరే, 150 సంవత్సరాలు పళ్ళు ఓడట్లేదే, కీళ్ళు అరగట్లేదే, ఏ హాస్పిటల్లో పడుకుని ట్రీట్మెంట్ కోసం వాడు చూపించుకోవడానికి రావట్లేదే. మరి 150 సంవత్సరాలు ఏ మనుషులు సహాయం లేకుండా ఒంటరి జీవనాన్ని వాళ్ళు సాగిస్తున్నారే. మరి ఈ అవయవాలన్నీ వాళ్ళకెట్లా పనిచేస్తున్నాయి? వాడుకోవటం తెలుసు కాబట్టి పనిచేస్తున్నాయి. ఈ మధ్య ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం జపాన్లో ఒక దీవిలో ఉండే ఇక అడవి జాతి మనుషులు, అంటే ఇంకా పైన ఆకులు కింద ఆకులే కట్టుకునేవారు కనిపించారు. వాళ్ళ మీద పరిశోధనలు చేస్తే 120 ఏళ్ళు 130 ఏళ్ళు యావరేజ్ని బ్రతుకుతున్నారంట. అక్కడ చూస్తే ఒక్కళ్ళకి బీపీ లేదు, ఒక్కళ్ళకి షుగర్ లేదు, ఒక్కళ్ళకి కళ్ళు మసకలేవు, ఒక్కళ్ళకి దంతాలు ఓడలేదు, ఒక్కళ్ళకి కీళ్ళు అరగలేదు. 100 సంవత్సరంలో కూడా 50 కేజీలు బరువులు మోసేస్తున్నారు. 100 సంవత్సరంలో కూడా మళ్ళా పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టేస్తున్నారు అక్కడ. మరి ఇవన్నీ ఏంటంటే మంచి ఆహారం, వాళ్ళకి వంటలు తెలియవు, ఉప్పు కారాలు తెలియవు, ఇంకా ప్రకృతి ఇచ్చిన ఆకులు గింజలు పండ్లు ఇట్లాంటివి తినేస్తున్నారు. ఎప్పుడైనా తింటే కాల్చుకు తినేస్తున్నారు తప్ప ఈ ఉప్పు నూనెలు తెలియదు అక్కడ. అందుకని ఇంకా డ్యామేజ్ స్టార్ట్ అవ్వలేదు అక్కడ. అవయవాలన్నీ అంత హెల్దీగా పనిచేస్తున్నాయి. మరి ఇంత బాగా పనిచేయగలిగే సామర్థ్యం ఉన్న అవయవాల్ని మనం ఇలా ఎందుకు పాడేటట్టు చేసుకుంటున్నామంటే మనకి అవగాహన లోపం వల్ల, ఆచరణ లోపం వల్ల. అందుకని మన ఇంట్లో మనం మారటానికి ప్రయత్నిస్తే, మన జీవన విధానాన్ని మనం మార్చుకోవటానికి సంకల్పిస్తే ఆరోగ్యకరంగా తయారవటానికి పెద్ద కష్టం కాదు. అంటే ఇలాంటి ఉప్పు లేని ఆహారం తినటం, మొలకెత్తిన విత్తనాలు తినటం, పండ్లు తినటం, మంచి ఆహార నియమాలు నేర్చుకోవటం 150 సంవత్సరాలు బ్రతకటానికే అని మీరు అనొచ్చు. 150 సంవత్సరాల బ్రతకమని నేను ఇవి చూడటం లేదు మీకు. బ్రతికినన్నాళ్ళు సుఖంగా ఆరోగ్యంగా మంచం మీద పడకుండా, ఇంకోళ్ళ చేత చేయించుకోకుండా, ఇంకోళ్ళ చేత మాట అనిపించుకోకుండా ఆనందంగా ఈ మహాభాగ్యాన్ని అనుభవించమని చెప్తున్నాను. కానీ మన నిర్మాణం 150 సంవత్సరాలది. కానీ ఇప్పుడు మనం ఎన్ని అలవాట్లు మార్చుకున్నా 120 సంవత్సరాలు కూడా బ్రతకలేం. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలు డ్యామేజ్ చేసి ఇప్పుడు మారితే అలా అవయవాలు మారవు. 1-2 జనరేషన్స్ మన పిల్లలు మనోళ్ళు ఇప్పటి నుంచి ఇట్లా మారితే వాళ్ళల్లో మంచి మార్పు వస్తుంది. అది అలాగా ఆహార నియమాలతో సంతానం కలగాలి. ఆ సంతానం చిన్నప్పటి నుంచి ఇట్లా పెంచాలి. వాతావరణం కూడా కొంచెం సహకరించాలి. ఆలోచన సరళి మారాలి. ఇవన్నీ మారినప్పుడు 150 సంవత్సరాలకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ 150 సంవత్సరాలు కరెక్ట్ అంటానికి ప్రూఫ్ ఏంటంటే ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం కూడా పేపర్లో వచ్చింది. అస్సాంలో 136వ సంవత్సరం వయసులో మరణించినట్టు ఆవిడ. ఇప్పటికీ బెంగళూరులో మహాత్మా గాంధీ గారితో కలిసి జీవించి, కలిసి భోజనం చేసి, సాంగత్యం చేసిన క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. 120వ సంవత్సరం వారి వయసు చూస్తే. ఇప్పటికీ అన్ని పనులు చేసుకుంటారు, అన్నీ
హాస్పిటల్కి వెళ్ళకుండా హెల్దీగా వారు ఉన్నారు. ఇంక ఈ మధ్య ఎవరో చెప్తున్నారు నల్లగొండలో 130 ఏళ్ళు పైన పడి ఇంకొక వ్యక్తి ఉన్నట్లుగా. అంటే ఈ సమాజంలో ఇలాంటి ఉడికిన ఆహారాలు, అన్నం కూరలు తినే మనుషులే ఇంతకాలం బ్రతికేవాళ్ళు ఎక్కడెక్కడ కనిపిస్తున్నారంటే న్యాచురల్గా మన శరీరానికి అలాంటి ప్రకృతి సిద్ధమైన ఆహారాలు తినడానికి వచ్చిన నిర్మాణానికి తగ్గట్టుగా మనం పండ్లు, గింజలు, కొంచెం కూరగాయలు ఎక్కువ తినటం, కొంచెం వ్యాయామం చేయటం, కాస్త ప్రాపర్ రెస్ట్ ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తే ఈ అవయవాలు ఎక్కువ కాలం పనిచేస్తాయి, ఆయుర్దాయం ఉన్న వరకు పనిచేస్తాయి. అందుకని అలాంటి మార్పు మనలో రావాలంటే మన ఆలోచన సరళి కొంచెం మారాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్టుగా గొల్లగొల్లగా చేసుకోవటం మన బాధ్యత కాకూడదు. మన వస్తువును మనమే పాడు చేసుకుంటే ఇబ్బంది పడాల్సింది మనమే కదా. అంచేత ఈ శరీర అవయవాలన్నీ ఆరోగ్యకరంగా పనిచేయాలంటే మనం ఆలోచనలు మార్చుకోవాలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, జీవించే విధానం మార్చుకోవాలి. అలాంటి ప్రయత్నం మనము మన కుటుంబ సభ్యులందరూ మన ఇంట్లో చేద్దామని ఆశిస్తూ, ఇప్పుడు ఎంతోమంది జీవన విధానం మార్చుకోవటం వల్ల ఏం మార్పులు వస్తున్నాయని వాళ్ళ అనుభవాల్లో తెలియచేస్తారు. వినండి. మా గోల్డ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు అనంతలక్ష్మి, హైదరాబాద్ నుంచి వచ్చాం. మా అమ్మాయి, మా హస్బెండ్, నేను ముగ్గురు వచ్చాం. విజయవాడ నుంచి మా మేనగోల్డ్ కూడా వచ్చింది. మా ఫ్రెండ్స్ ఒక 2 వచ్చారు, 6 వచ్చామండి హైదరాబాద్. ఇక్కడ నుంచి 6 ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ నాకు షుగర్ ప్రాబ్లం వల్ల రావడం జరిగింది. 18 సంవత్సరాల క్రితం రాజుగారి ప్రసంగాలు విన్న తర్వాత నేను నాన్ వెజ్ తినడం మానేశాను. తర్వాత టీ కాఫీలు మానేశాను. అయినా సరే కొంచెం షుగర్ ఉండడం వల్ల తగ్గించుకోవడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అసలు వాతావరణం అది చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ సిబ్బంది కూడా ఎంత అసలు రాజుగారి వాళ్ళు ఎంత చక్కగా చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఎంతో అసలు ఏమీ కోపం లేకుండా ఎంతో ప్రశాంతంగా మాది ఈ సంస్థ అన్నట్టుగా అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ రుణం మేము తీర్చుకోలేమండి, అంత ఎక్సలెంట్గా చేస్తున్నారు అందరూ కూడా. మసాజ్ చేసేవాళ్ళు ఏంటి, సిబ్బంది ఏంటి, ఇక్కడ వడ్డిచ్చేవాళ్ళు ఏంటి, అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు. ఇంకా డాక్టర్ గారి ప్రసంగాలు ఎప్పటి నుంచో వింటున్నాం, కానీ మన మంచి మాట విశాలి మేడం గారి వినడం ఇదే ఫస్ట్ టైము. ఆవిడ చాలా బాగా మాట్లాడుతున్నారు. జీవితంలో ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలన్నది చాలా బాగా నేర్పిస్తున్నారు. మనకు అన్నీ తెలుసు కానీ ఏమీ పాటించేలాగా ఆవిడ మాటలు అవి చాలా బాగున్నాయి. మెయిన్ ఏంటంటే యూత్ ఇక్కడికి వస్తే వాళ్ళ ఇప్పుడు ఏంటంటే మాకు సగం జీవితం అయిపోయింది. మేము ఆవిడని చూసి కొంచెమైనా నేర్చుకుంటాం. చిన్న వయసు వాళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆరోగ్యం బాగున్నా సరే వచ్చి అసలు ఏంటి ఎలా ఉంటుందనేది ఇంకా రాకుండా చేసుకోవడం కోసం వచ్చి ఆవిడ మాటలు విని, రాజుగారి ప్రసంగాలన్నీ విని అన్నీ చూస్తే వాళ్ళ జీవితంలో చాలా బాగా మంచి సక్సెస్గా హ్యాపీగా ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా జీవితాన్ని కొనసాగించుకుంటారు. తప్పనిసరిగా అందరూ కూడా ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీ పిల్లలతో పాటు కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది, చాలా విషయాలు తెలుస్తాయి. అందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆశ్రమంకి వచ్చి ఒకసారి సందర్శించండి. మన ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేం. అందువల్ల అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పరిసరాలను చూసి, ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అన్నీ బోటింగు, ఇక్కడ స్విమ్మింగు. నాకు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ చేయాలని చాలా ఇష్టం, కానీ ఆ కోరిక ఇక్కడికి వచ్చిన తర్వాత తీరింది. అందువల్ల మీరందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి మంచి మంచి విషయాలు తెలుసుకుని జీవితంలో మంచిగా అందరితో సంతోషంగా నవ్వుతూ అందరితో పలకరిస్తూ హ్యాపీగా జీవితాంతం జీవించాలని కోరుకుంటున్నాను. మా టీవీ వారికి నమస్కారాలు. నా పేరు అబ్బాయి గారండి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్, అలర్జీ, ఇస్నోఫిలియా ఇటువంటి జబ్బులతోటి మా టీవీలో రాజుగారి ప్రసారం చూసి అన్ని మెడిసిన్స్ కాడికి ఇది చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి 16 తారీఖు వచ్చానండి. వచ్చిన నుంచి వీళ్ళ ట్రీట్మెంటు, ఈ కారణాలు, ఈ మంచి మాట, ఈ కార్యక్రమాన్ని చూసిన ఆరోగ్యం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గిపోయింది, ఈస్నోఫిలియా తగ్గిపోయింది, అలర్జీ అన్నీ తగ్గిపోయినాయండి. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను.
వాళ్ళ సేవలు కానివ్వండి, రాజుగారి కార్యక్రమాలు సాయంత్రం 7 గంటలకు మంచి కార్యక్రమం ఉంటుందండి. విశాల మేడం గారు ఉదయం 8:15 నుంచి మంచి మాట కార్యక్రమం చెప్తున్నారు. మానసికంగా ప్రతి ఒక్కరిని సంపూర్ణ ఆరోగ్యవంతులు మానసికంగానే చేసేస్తున్నారు. ఈ మెడిసిన్స్ లేకుండా ఈ నేచురల్ క్యూర్ వల్ల ఒబిసిటీ వాళ్ళకి కానివ్వండి, అన్ని రకాల జబ్బులు వాళ్ళకు ఒక్కొక్క జబ్బు వారికి ఒక ఆహారం, ఒక్కొక్క జబ్బు వారికి ఒక ఆహారం, షుగర్ ఉన్న వాళ్ళకి ఒక ఆహారం, ఈ విధంగా 4 డివైడ్లుగా చేసేసి అందరికీ ఎవరికి చూడవలసిన మర్యాదలు కానివ్వండి, ఆ ఫుడ్ విషయంలో కానివ్వండి అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలకు వచ్చి మీ ఆరోగ్యాన్ని కూడా బాగు చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే వర్కర్సు ఎంత ప్రేమ, ప్రీతి, ఆప్యాయత, ఆ చేసే విధానంలో కూడా ఎంత సున్నితమైనటువంటి లాంగ్వేజ్ వాడి వాళ్ళు శుద్ధంగా నీట్గా చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందండి. మనం ఏదైనా హాస్పిటల్కి పోయినప్పుడు వాళ్ళు అక్కడ పడేయడము, చూద్దామండం ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో నా అనుభవంలో చూశాను. ఇటువంటి చక్కనటువంటి వాతావరణము, బోటింగ్ సిస్టము, అక్కడి నుంచి ఈత సిస్టము, ఇక్కడ ఉండే వాతావరణము, చెట్లు, ఈ క్యాంపు, ఈ వాతావరణం చూస్తే చాలు మానసికమైనటువంటి ఉత్సాహం, ఉత్తేజం కలిగి ఉన్న పాత జబ్బులు కూడా నయమయ్యేదానికి అవకాశం ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంపుకి వచ్చి ఇక్కడ చూసి మీరు మీ జబ్బులు కూడా నయం చేసుకోవాల్సిందిగా నేను కోరుచూ ఉన్నాను. ప్రభుత్వం వారు కూడా ఎంప్లాయీస్కి ఆరోగ్యశ్రీ లాంటి పథకంలో వీళ్ళందరికీ ఈ నేచురల్ క్యూర్లో బాగు చేర్చుకోవడానికి అవకాశం కల్పించినా కూడా చాలా బాగుంటుందండి. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ విషయాలు సంపూర్ణంగా క్షుణ్ణంగా తెలిసిపోతాయి. కాబట్టి ఎంతమంది జనం వస్తున్నారండి, ఎంత పుల్లు ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇక్కడి నుంచి పోయే వాళ్ళ ప్రతి ఒక్కరు నవ్వుతూ ఆనందంగానే వెళ్తున్నారు. కానీ ఎవరు కానీ ఇక్కడ బాగలేదనే ప్రశ్నే ఉత్పన్నం కాదండి. అంత మంచి కార్యక్రమం ఇది. ఏ మెడిసిన్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంటాయి, ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ లేదు, మెడిసిన్స్ లేదు, అంతా న్యాచురల్ కూరు. మట్టి బాతులంట, నిమ్ బాతులంట, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు పూర్తిగా ఇక్కడ క్షుణ్ణంగా అర్థమైంది. అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంపులోకి వచ్చేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా టీవీ వారికి కానివ్వండి, విశాల మేడం గారికి, అక్కడి రాజు గారికి, ఇక్కడ వచ్చినటువంటి రోగగ్రస్తులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నానండి. నా పేరు అచ్యుత పద్మ, మాది ప్రకాశం డిస్ట్రిక్ట్. నేను కనిగిరి నుంచి వచ్చాను. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. 2 సార్లు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ జరిగింది. మళ్ళీ వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అంటే మళ్ళీ ఇంకోసారి చేయాలి అని అన్నారు. ఇలా కాదు అని సార్ వాళ్ళని రోజు టీవీలో 4 గంటలకి ప్రతిరోజు సార్ చేసిన యోగాసనాలన్నీ చూస్తూ ఉంటాను. దానివల్ల ఒకసారి ఇక్కడ చేరితే నాకు ఇంకా ప్రాబ్లమ్స్ లైఫ్లో రావు కదా అన్న భావంతో వచ్చి చేరడం అనేది జరిగింది. దాని మీద నేను ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. కొంచెం సాధన మీద ఇంకా బాగుంటుంది అని తెలుస్తుంది. కానీ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. ఈ కాశీ విశాలాక్షి, కాశీ విశ్వనాథ్ అని అంటారు. విశాలాక్షి గారు ఉన్నారు, రాజుగారు కూడా విశ్వనాథ్ గారు అని పేరు పెట్టుకుంటే ఆ పార్వతీ పరమేశ్వర్లే మనందరినీ బాగు చేయడానికి ఈ భూమి మీదకి దిగొచ్చారేమో అని నా మనసు అలా అనిపించి చెప్పాలనుకున్నాను. రాజుగారిని చూస్తుంటే మన అందరినీ మార్చాలి అనే తపన ఆయనలో ఉన్న దానికి హ్యాట్సప్ చెప్పచ్చు ఫస్ట్గా. తర్వాత ఆయన మనల్ని మార్చాలని మీటింగ్స్ ద్వారా, మా ఈ ఉపన్యాసాల ద్వారా, ఈ ఎక్కడెక్కడో పూర్వం జరిగిన ఈ ఉప్పు ఎలా పుట్టింది అనే దాని గురించి కూడా ఆయన బయటికి తీసి చెప్తున్నారు. అంటే మరి ఆ పార్వతీ పరమేశ్వర్లు కాశీ నుంచి విజయవాడ వరకు కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి చేస్తున్నారేమో అలా అనిపించింది. ఆయన బాడీని కడగడానికి ఉపన్యాసాలు ఇస్తే మనసులో మనయాలను కడగటానికి విశాలాక్షి గారు మీటింగ్ చెప్తున్నారు. అసలు వాళ్ళిద్దరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో, ఏ విధంగా చెప్తే వాళ్ళకి మనం తీర్చుకుంటామో అనేది కూడా నాకు ఒక డౌట్గా కూడా ఉంది ఎలా అనేసి. అందుకని వాళ్ళిద్దరికి ముందుగా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. తర్వాత గవర్నమెంట్ రూపంగా కూడా చూస్తే ఈ సబ్జెక్టు రాను జనరేషన్కి ఉపయోగపడేటట్టుగా దీనికి గవర్నమెంట్ ఒక చెయ్యి సహాయం చేసి పిల్లలకి రాబోయే జనరేషన్కి ఒక సబ్జెక్ట్ కూడా ఒక చిన్న సబ్జెక్ట్ దాంట్లో యాడ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కైనా పిల్లలకి ఉపయోగపడేటట్టుగా ఇంకా కొంచెం మారాలి అనే దాని గురించి కూడా ఒక సబ్జెక్ట్ పెట్టాలన్న దాని మీద కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ పిల్లలు చిన్న పిల్లలకి కూడా ఎలా ఆహారము అనేది కూడా దాని గురించి చెప్తున్నారు. తర్వాత ఈ వాతావరణం కానీ ఇవన్నీ చూస్తుంటే పుట్టపర్తి సాయిబాబా గారి మెయింటెనెన్స్ కానీ, వాళ్ళ డిసిప్లైన్, వాళ్ళ రిసీవింగ్
చాలా బాగుంటుంది అక్కడ. సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా. పైగా ట్రీట్మెంట్ చేస్తున్న ఆయాలకు కానీ వాళ్ళ డాక్టర్స్కి కానీ వాళ్ళకి మరీ థ్యాంక్స్ చెప్పాలి. ఏ కొంచెమైనా విసుక్కోకుండా 1-2 సార్లు మరీ అడిగి మనల్ని ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళు సర్వ్ చేయటం కానీ అది కూడా నచ్చింది. అందువల్ల ఈ వాతావరణం కాలుష్యం కాకపోకుండా మనసులు కాలుష్యం కాకపోకుండా ఉండాలి అని అంటే నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేలాగా ఒక సబ్జెక్టుని ఒక చిన్నదైనా సరే యాడ్ చేయాలి పుస్తకాలలో అనేది మాత్రం నేను గవర్నమెంట్ ద్వారా కానీ గంగరాజు గారిని కానీ రాజు గారిని కానీ కూడా ఒక చిన్న కోరిక ఉంది నాకు. అది ఈ రూపంలో మీకు తెలియజేస్తున్నాను. దీనికి వీళ్ళందరూ ఇంత హెల్ప్ చేస్తుంటే మాగోళ్ళు వారు మేమున్నాము అని అంటూ వాళ్ళకి ఇంకా కొంచెం మేము కూడా మీకు చేస్తాము అని అంటూ ముందుకు వచ్చి మాగోళ్ళు సహకరిస్తున్నారు. వారికైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఈ విశాలాక్షి గారికి లేడీస్ అంటే ఈగో ప్రాబ్లమ్స్ ఇంకోటి ఏవో ఉంటాయి. కానీ ఆమె చెప్తున్న ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక లోతుగా మనసులో తెలియని భావాలు, తెలుసుకోవాల్సిన భావాలు అవన్నీ చాలా అనిపిస్తుంది. కూర్చుంటే లేకబుద్ధి కాకపోకుండా అన్న విధిగా మనసుకి హత్తుకుపోయేటట్టుగా చాలు ఈ జన్మ ఏదో వచ్చాము చాలు అన్న భావన కలిగిస్తుంది. అదే నేను మొదట్లో చెప్పినట్టు వాళ్ళిద్దరు కాశీ విశ్వనాథ్, కాశీ విశాలాక్షి, అలా వాళ్ళిద్దరిని పోల్చుకుంటూ మేము కూడా మారుతూ మరి ముఖ్యంగా మెడిసిన్ చదివే వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు ఎవరున్నా సరే ఎన్నో కోర్సులు చేస్తారు. 5 ఏళ్ళు అంటారు, తర్వాత ఎంటెక్ అంటారు, ఏమేమో ఎంఎస్ అంటారు, ఎన్నో చేస్తున్నారు. కానీ ఎన్ని చేసినా లాస్ట్లో కనీసం మినిమం 15 days ఈ రాజుగారి దగ్గరికి వచ్చి వీళ్ళ ట్రీట్మెంట్స్ కానీ వారి మాటలు కానీ విన్న తర్వాత ఆ డాక్టరేట్ పదవి తీసుకుంటే మీకు 100% దాంట్లో ఇది కూడా యాడ్ అవుద్ది. మీరు ఎన్నో నేర్చుకొని ఉండొచ్చు, ఎంత అమెరికాలో డాక్టర్లు కూడా కావచ్చు, కానీ ఇది కూడా దాంట్లో యాడ్ చేసుకుంటే మీరు వచ్చిన పేషెంట్స్కి ఇంకా కొంచెం ఎక్కువ ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగపడుద్దని నేను అనుకుంటున్నాను. మీకు తెలియనివి కాదు, కానీ ఇది కూడా దాంట్లో యాడ్ చేస్తే బాగుంటుంది. అది మీరు ఇక్కడికి వచ్చి చూసుకొని నేర్చుకుంటేనే కానీ నిజమేను మేడం చెప్పింది అనే భావన మీకు కలుగుతుంది. ఇలా ఎన్ని చెప్పినా వారి గురించి తక్కువే, కానీ ఇంతవరకు చెప్పే అవకాశం ఇచ్చారు. ఈ మాగోల్డ్ వారికి, విశాలాక్షి గారికి, విశ్వనాథ్ రాజు గారికి నా థ్యాంక్స్ చెప్తున్నానండి. నా పేరు చెప్పల్ నాగరాజు. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలి గ్రామం నుంచి వచ్చాను నేను. ఈ యొక్క రాజుగారి యొక్క ప్రోగ్రామ్స్ మా యొక్క మిస్సెస్ కంటిన్యూగా డైలీ మార్నింగ్ పూట చూస్తూ ఉంటుంది. నేను యాక్చువల్గా జాబ్ చేసేది జిందాల్ స్టీల్ ప్లాంట్ గుజరాత్లోను. నాకు ఫోన్ చేసి మా మిస్సెస్ చెప్పింది నాకు ఇలాగా రాజుగారి యొక్క ఆశ్రమంలో ఈ అన్ని ట్రీట్మెంట్లు కూడా చక్కగా అన్నీ తగ్గుతున్నాయని చెప్తే నేను రావడం జరిగింది. నేను వచ్చి దగ్గర 25 days అయింది. ఈ ఆశ్రమం అంటాం కంటే ఈ యొక్క రాజుగారి యొక్క బోతుల స్వర్గం అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ జరిగే ప్రతి మార్నింగ్ దగ్గర నుంచి మార్నింగ్ 4:20కి లేపుతారు. ఇక్కడ 4:25కి జనరల్ యోగా జరుగుతుంది. జనరల్ యోగా 6:30 వరకు జరుగుతుంది. 7 o'clockకి బ్రేక్ఫాస్ట్లో మొలకలు పెడతారు. ఆ మొలకల్లో ఉండే క్యాలరీస్ గురించి కానీ రాజుగారు చక్కగా ఈవినింగ్ పూట చెప్తుంటారు వాటి గురించి. అలాగే 9 గంటల నుంచి ట్రీట్మెంట్ జరుగుతాయి. ఆ ట్రీట్మెంట్లో మసాజ్లని మనకి ఏదైతే ట్రీట్మెంట్ రాశారో ఆ ట్రీట్మెంట్ జరుగుతాయి. తర్వాత ఫిజియోథెరపీలో కూడా చక్కటి వైద్యాన్ని ఇస్తుంటారు. అలాగే మధ్యాహ్నం లంచ్లో పుల్కాలు ఇస్తారు, ఉప్పు లేని కూరలు ఇస్తారు. వాటి వల్ల మనకి యొక్క ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో దాని గురించి రాజుగారు ఈవినింగ్ పూట 8 గంటలకి ప్రసంగిస్తారు. ఆ ప్రసంగంలో అసలు ఉప్పు వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతుంటాయి వాటి గురించి మనకి వివరంగా చక్కగా చెప్తుంటారు. మన పిల్లలకి ఏ రకంగా అయితే పిల్లలకి చెప్తామో ఆ రకంగా వచ్చిన యొక్క ఆరోగ్య సాధకులందరికీ కూడా చక్కగా అర్థమయ్యే విధంగా మన యొక్క డౌట్స్ ఉంటే డౌట్స్ కూడా అడగమంటారు. మన డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఏ కార్యక్రమాలు చేసినా చక్కగా జరుగుతుంటాయి. అలాగే ఏ పండగ వచ్చినా సరే మన ఇంట్లో కంటే గొప్పగా మన యొక్క రాజుగారి యొక్క ఈ బోతల స్వర్గంలో చక్కగా చేస్తుంటారు. అసలు ప్రతి ఒక్కరూ
ఆశ్రమంకు ఈ యొక్క భూతల స్వర్గంలోకి వచ్చి ఒక్కసారి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక జబ్బు కోసం వస్తే మనలో 10 జబ్బులు, ఒక జబ్బుకు వస్తే మనకి 10 జబ్బులు తగ్గిపోతాయి. ఇక్కడ మొత్తం బాడీ ప్యూరిఫైర్ అయిపోతుంది ఇక్కడ. కనుక ప్రతి ఒక్కరూ ఒకసారి వచ్చి ఈ యొక్క మనకి ఏదైతే జబ్బులు ఉన్నాయో ఆ జబ్బుల కోసం వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని చక్కగా చేయించుకోవాలని నా యొక్క ఉద్దేశం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా గోల్డ్ వారికి, అలాగే రాజుగారికి, అలాగే మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.